ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీవ్ర సమస్యగా కనిపిస్తుంది. అనేక చోట్ల రైతాంగం అల్లాడిపోతున్నారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కట్ట యూరియా కోసం కలత చెందుతున్నారు. కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే సాయంత్రానికైనా ఒక కట్ట దొరుకుతుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు. ఆఖరికి పిఏసిఎస్లో ఎకరాకి అరబస్తా అనేటువంటి రేషన్ కూడా పెట్టేస్తున్నారు. నియంత్రణ పెట్టి అంత మేరకే ఇస్తాం అని కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవైపు ప్రభుత్వం అవసరమైన మేరకు 90,000 టన్నుల యూరియా అందుబాటులో ఉంది అని చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం రైతులకి యూరియా అరకొరగానే అందుతుంది. మరి ఇలాంటి సమస్య ఎందుకు వస్తుంది? ఈ సమస్య పరిష్కారం విషయంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుంది? ఈ ప్రశ్న ఇప్పుడు అన్నదాతల నుంచి వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ ఖరీఫ్ సీజన్లో వాస్తవానికి వ్యవసాయ సాగు ఆలస్యంగా మొదలైంది. వర్షాభావం కారణంగా జూన్ జూలై మాసాల్లో వరి అంతంత మాత్రంగానే సాగు చేశారు. వరి సహా ఇతర పంటలు కూడా ఆగస్టు 1 నాటికి కేవలం 50% కూడా సాగు రాలేదు. ఆగస్టు 1 నుంచి వర్షాలు ఊపందుకోవడంతో గడిచిన 40 రోజులుగా ఒక్కసారిగా వ్యవసాయ పనులు ఉధృతమయ్యాయి. దాంతో యూరియా సహా అన్నింటి అవసరం పెరిగింది. ఒక్కసారిగా రైతాంగం యూరియా కోసం ఎగబడుతున్నారు. ప్రభుత్వం ఆ యూరియా అందుబాటులో ఉంచడంలో విఫలమైంది. దీంతో ఇప్పుడు పిఏసిఎస్ కేంద్రాలు, గ్రోమోర్ సెంటర్లు ఇలాంటివన్నీ యూరియా కోసం వస్తున్నటువంటి రైతులతో కిక్కిరిసిపోతున్నాయి. వరుసలుగా క్యూ కట్టినటువంటి రైతులతో దర్శనమిస్తున్నాయి. మరి ఇలాంటి సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సినటువంటి తరుణంలో జాప్యం చేయడమే ఇది తీవ్రం కావడానికి అసలు కారణంగా కనిపిస్తుంది. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి విధానం మరోసారి రైతాంగం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రతి 2,000 కుటుంబాలకు ఒక సచివాలయం చొప్పున ప్రతి పల్లెలోనూ గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయాలకి అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలు కూడా నెలకొల్పారు. గతంలో ఎన్నడూ లేనటువంటి రీతిలో రైతులకి అందుబాటులో అన్ని రకాల సదుపాయాలు అందించే రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చాలామందికి ఉపయోగపడింది. ముఖ్యంగా రైతులకి విత్తనాలు కావాలన్నా, ఎరువులు కావాలన్నా, పురుగు మందులు కావాలన్నా, ఇతర వ్యవసాయపరమైనటువంటి ఏ సహాయం కావాలన్నా రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి సిబ్బంది ఎప్పటికప్పుడు సమకూర్చే అవకాశం దక్కింది. ఇది రైతులకి అత్యంత ప్రయోజనకరంగా మారింది అనేటువంటి అభిప్రాయం సర్వత్రా ఉంది. చివరకు సర్కారు మారిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఆ రైతు భరోసా కేంద్రాలని తొలగించలేని పరిస్థితి వచ్చింది. దాంతో రైతు సేవా కేంద్రాలుగా వాటి పేర్లు మార్చి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు యూరియా కొరత ఏర్పడినటువంటి తరుణంలో ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా సరఫరా చేస్తే రైతులకి అత్యంత ప్రయోజనకరంగా ఉండేది. రైతులు ఎక్కడికో పిఏసిఎస్ వరకు, ఇంకెక్కడో గ్రోమోర్ సెంటర్ వరకు పరిగెట్టాల్సిన పని లేకుండా, 5-10 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ గ్రామంలోనే తమకు అందుబాటులో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం ద్వారా యూరియా దక్కించుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం అది చేయకుండా పిఏసిఎస్లు, గ్రోమోర్ సెంటర్లు అంటూ యూరియా ఎక్కువగా డైవర్షన్ జరిగేదానికి, బ్లాక్ మార్కెట్కి తరలిపోయేదానికి అవకాశం ఇచ్చినట్టుగా రైతులు భావిస్తున్నారు. తద్వారా బ్లాక్ మార్కెట్ కావడంతో ఇప్పుడు బయట ఎక్కువ ధరకు కొనుక్కోలేక రైతులు పిఏసిఎస్ల ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక వ్యవస్థ రైతు భరోసా కేంద్రాల రూపంలో జగన్మోహన్ రెడ్డి అందుబాటులో తీసుకొస్తే దాన్ని కూడా కూటమి సర్కారు వినియోగించుకోకుండా చేతులెత్తేసిన కారణంగా రైతులు ఇప్పుడు అనేక రకాలుగా అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకే ఇప్పుడు మరోసారి రైతాంగం కూడా జగన్మోహన్ రెడ్డిని గుర్తు చేసుకోవాల్సిన అఘాయిత్యం ఏర్పడింది. మరి చంద్రబాబు ఇప్పటికైనా యూరియా అందుబాటులో ఉందని చెప్తున్నటువంటి తరుణంలో ఆ యూరియాని రైతు భరోసా, రైతు సేవా కేంద్రాలకి తరలించి రైతులకు ఎక్కడికక్కడ అందుబాటులో ఉంచి రైతులకు ప్రయోజనం కల్పించే దిశలో నిర్ణయం తీసుకుంటారా? లేకుంటే పిఏసిఎస్లకే పరిమితం చేసి అక్కడ మోతుబరులకి అనుకూలంగా ఈ యూరియానంతా తరలించేస్తూ సామాన్య రైతులకి యూరియా కట్ట కోసం కళ్ళు అప్పగించి చూడాల్సిన పరిస్థితిని కొనసాగిస్తారా అన్నది ముఖ్యమైనటువంటి అంశం. రాబోయే వారం రోజుల పాటు కూడా ఈ యూరియా సమస్య మరింత తీవ్రతరం అయ్యేలా కనిపిస్తుంది. మరి ప్రభుత్వం తక్షణమే అందుకు అనుగుణంగా రంగంలో దిగుతుందా, లేకుంటే ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందా అన్నది ముఖ్యమైనటువంటి అంశం.